మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వైసీపీ పిలుపు అడ్డుకున్న పోలీసులు జెండా ఊపి విద్యార్థులను పంపించిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు నూరి ఫాతిమా వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పాయింట్స్ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు నాయుడు బేరసారం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులను దోచిపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. పిడుగురాలలో ఉన్న మెడికల్ కాలేజీలను తమ నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని తెలిపేందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. 5,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మించవచ్చు. అమరావతి నిర్మాణానికి 52,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మెడికల్ కాలేజీల ద్వారా వ్యాపారం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము అధికారంలోకి వస్తే పూర్తిగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుని పేద ప్రజలకు అందజేస్తాం. బ్రహ్మం నాకు కావాల్సింది పీస్ఫుల్గా ఉండేదప్ప. ఇంకోటి ఏంటంటే నేననేది ఇక్కడేమో పెడా ఏది అసలు దానమ్మ అదేం తప్ప ఇదేందనుకున్నాను కింద టీ స్టాల్ టిఫిన్ పైన ఒకటే నేను సింపుల్గా 2 ధరలు నోటీసు మమ్మల్ని వెళ్ళకూడదనే లేకపోతే హలో 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 తమ్ముడు కొంచెం గుంటూరు పార్టీ నోటీసు ఏం నోటీసు చదువుకునే అంబటి రాంబాబు గారు ఆయన మీరు తెలియజేయడం ఏమనగా మాకున్న సమాచారం మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసనగా 2025 వైఎస్ఆర్ ప్రజలకు అవసరం అందరికీ సంఘటన పరిరక్షించడానికి పార్టీ చర్యలు పాల్పడకుండా కార్యక్రమం నిర్వహించడం వల్ల జరిగే దుష్కృత్యాలకు చట్ట ప్రకారం భారీగా జన సమీకరణ చేస్తున్నది మీరు తలపెట్టిన ప్రయత్న కార్యక్రమం అవసరమైన సమాచారం ఇవ్వడంలో విఫలమైన శాంతి భద్రతకు విఘాతం పరిస్థితులు మరియు ప్రజాదృష్ట్యా అసాధారణ స్థాయిలో జన సమీకరణ చేయడం వలన వారు అదుపు తప్పి ప్రవర్తించడం పరిస్థితులు అదుపు తప్పి నియంత్రణలో పరిస్థితులు కాదు. నిన్న సంగతి చెప్తాను. వాళ్ళు వచ్చారు, మీరు దగ్గరికి వాళ్ళు వచ్చారు, 4 దగ్గరికి వస్తున్నారు. రమ్మన్నారు నిన్న కదా, రాత్రి వచ్చారా? రాత్రి కూడా రాత్రి కూడా వచ్చి ఉన్నారు. సరే వచ్చారు కదా. రఫీ గారు కొంచెం వెనక్కి రావాలి. రఫీ భాయ్ 19